హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం చికెన్ లివర్ ఫ్రై ఎలా చేయాలో చూద్దాం. అంతేకాకుండా ఇది తినడానికి గల 4 కారణాలు ఏంటో కూడా చూసేద్దాం రండి. ముందుగా ఒక ప్యాన్ తీసుకొని కావాల్సిన బిర్యానీ మసాలా వేసుకోండి. షాజీరా, యాలుక్కాయ, లవంగం, దాల్చిన చెక్క ఇవన్నీ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత చీలికలుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవాలి. ఇక్కడ నేను 2 పెద్ద సైజు ఉల్లిపాయలను చీలికలుగా కట్ చేసి తీసుకున్నాను. ఉల్లిపాయలు బాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకుంటే కూరకి టేస్ట్ అనేది వస్తుంది. ఇందులోకి 3 స్పూన్లు అప్పుడే చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా కలిసేలాగా కలుపుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు అందులోకి లివర్ ఫ్రై ముక్కలను తీసుకోవాలి. ఈ లివర్ ముక్కల్ని మనం కావాలంటే చిన్న పీసులుగా కూడా కట్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను 1 కేజీ లివర్ ముక్కల్ని తీసుకున్నాను. ఇందులో కావాల్సినంత పసుపు, అలానే ఉప్పు, ఇంకా మీ రుచికి సరిపోను కారం తీసుకోవాలి. ఇక్కడ నేను కొంచెం కారం ఎక్కువగానే వేసుకుంటున్నాను. అప్పుడే లివర్ ఫ్రైకి టేస్ట్ అనేది వస్తుంది. ఇప్పుడు ఈ 3 కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. మనకి ఈ లివర్ ముక్కల్లో నుంచి వాటర్ అనేది వస్తుందండి. ఆ వాటర్ పోయే వరకు కూడా ముక్కల్ని ఉడికించుకుంటూ ఉండాలి. మనలో చాలామందికి లివర్ వల్ల ఎలాంటి బెనిఫిట్స్ వస్తాయి ఇది తింటే అనేది తెలియదు. కానీ ఎక్కువ మంది విటమిన్ B12 అనేది తక్కువగా ఉందని డాక్టర్స్ చెప్తూ ఉంటారు. అలాంటి వారందరూ కూడా వీక్లీ వన్స్ లివర్ తీసుకుంటే వాళ్ళకి B12 అనేది పెరుగుతుంది. అంతేకాకుండా ఇమ్యూనిటీని కూడా చాలా బాగా బూస్ట్ చేస్తుంది ఈ లివర్ ఫ్రై అనేది. ఇంకా ఐసైట్ని ఇంప్రూవ్ చేస్తుంది. మీరు ట్రై చేసి చూడండి. ఇది ఎవరైనా సరే ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేస్తుంటే వాళ్ళకైతే లివర్ ఫ్రై చాలా బాగా హెల్ప్ అవుతుందండి ఫర్టిలిటీకి. అంతేకాకుండా మనకి హెల్దీ స్కిన్, ఇంకా హెయిర్ కానీ నెయిల్స్ అవన్నీ హెల్దీగా ఉండాలి అనుకుంటే రెగ్యులర్గా లివర్ ఫ్రై అనేది తీసుకోవాలండి. చూసారా లివర్ ఫ్రైలో ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో. మనం ఇవాళ ఇన్ని బెనిఫిట్స్ తెలుసుకున్న ఈ లివర్ ఫ్రై తప్పకుండా అందరూ వారానికి ఒకసారి తీసుకోవాలి. చూడండి వాటర్ అంతా పోయింది. ఇప్పుడు ఇందులోకి 1 స్పూను గరం మసాలా పౌడర్ వేసుకోవాలి. ఈ మసాలా పౌడర్ అంతా కూడా కలిసేలాగా ఒక 5 నిమిషాలు కలుపుకోండి. ఇదంతా బాగా కలవాలి. వాటర్ అంతా కూడా ఎగిరిపోయి ముక్క అనేది మెత్తబడిన తర్వాత ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయ, కరివేపాకు వేసుకోవాలి. ఇవన్నీ కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా లాస్ట్లో పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకోవటం వల్ల స్పైసీనెస్ అనేది ముక్కలకి బాగా పడుతుంది. అలానే ఇంకా టేస్ట్గా కూడా ఉంటుంది. చూడండి ఎంత టేస్ట్గా, ఎంత కలర్ఫుల్గా ఉందో. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్.